Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం MBBS సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత BSc నర్సింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసామండి. అంటే ఇందులో నర్సింగ్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏముంటాయి అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసినా కూడా మీకు MBBSకి సంబంధించి గవర్నమెంట్, ప్రైవేట్, అలాగే ఆంధ్రాకి సంబంధించి గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ అయితే లిస్ట్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీకు ఈ కాలేజ్లో నాకు అడ్మిషన్ కావాలి అని ఏమైనా పర్టికులర్గా ఉంటే కనుక మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అది MBBS కావచ్చు, BDS కావచ్చు, BSc నర్సింగ్ కావచ్చు, MCA, MBA కావచ్చు, లేదు అంటే BSc అగ్రికల్చర్ కావచ్చు, ఏ డిగ్రీ అయినా కూడా మీరు Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే కామినేని అండర్లో ఉన్న అంటే ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో ఉన్న నర్సింగ్ కాలేజెస్ అయితే మాట్లాడుకుందామండి. ఇక్కడ మనకి 4 నర్సింగ్ కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎల్బీ నగర్లో 2 కాలేజెస్, అలాగే నల్గొండ జిల్లాలో 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. బ్రీఫ్గా వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటేక్ ఎంత, ఫీజులు ఎలా ఉంటాయి, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, మనకి ఎలాంటి ర్యాంక్స్ రావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బ్రీఫ్గా హిస్టరీ చెక్ చేద్దాం, ఓకేనా. సో కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉన్న 4 నర్సింగ్ కాలేజెస్కి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ చెక్ చేద్దాం, ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కామినేని ఇన్స్టిట్యూషన్స్ ఏంటో చెక్ చేద్దాం నర్సింగ్ సంబంధించి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది మనకి ఎల్బీ నగర్లో ఉందండి, హైదరాబాద్లో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2000 సంవత్సరంలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ కామినేని హాస్పిటల్స్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1995. 5 సంవత్సరాల తర్వాత అయితే ఫౌండ్ చేశారు. అప్పటికే మనకి కామినేని మెడికల్ కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి BSc కోర్స్ ఎన్ని సంవత్సరాలండి? 4 సంవత్సరాల కోర్సు ఆఫర్ చేస్తున్నారు. అండ్ MSc నర్సింగ్ 2 సంవత్సరాల కోర్సు కూడా మనకి ఈ నర్సింగ్ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనకి రికగ్నైజేషన్ ఎక్కడుంది, అఫిలియేషన్ ఎక్కడుంది అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో అఫిలియేట్ అయింది కాలేజ్. అండ్ మనకి INC ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం కదా, సో ఆ గుర్తింపు ఉంది. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కూడా గుర్తింపు అయితే కాలేజ్కి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లొకేటెడ్ విత్ ఇన్ ది క్యాంపస్ ఆఫ్ కామినేని హాస్పిటల్స్, గివింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్ ఎక్స్పోజర్ టు సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్స్. సో మనకి కామినేని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అటాచ్డ్గానే మనకి కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకో మీకు తెలుసు, ఎందుకంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో మనకి అటాచ్డ్గా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మోస్ట్ పాపులర్ కాలేజెస్లో కామినేని బ్రాండ్ కూడా ఒకటండి. కామినేనికి మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే నర్సింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ లేదంటే మెడికల్ అనగానే గుర్తొచ్చేవి కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో మనకి కామినేని కూడా ఒకటి, ఓకేనా. మనకి సెకండ్ కాలేజ్ కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఇది కూడా మనకి ఎల్బీ నగర్లో ఉంది. ఎల్బీ నగర్లో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. సో ఇది సెకండ్ కాలేజ్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ ఏ సిస్టర్ ఇన్స్టిట్యూట్ టు ది కాలేజ్, ఓకేనా. ఏదైతే కాలేజ్ ఉందో దానికి సిస్టర్ ఇన్స్టిట్యూట్గా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం ఆఫర్ చేస్తున్నారంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, GNM అంటాం కదా. ఈ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాలండి. మనకి మిడ్వైఫరీస్ ఎక్కువగా మనకి కన్సీవ్ అయ్యే దగ్గర నుంచి డెలివరీ చేసే అంతవరకు కూడా ఆ పేషెంట్ని ట్రీట్ చేయడంలో అయితే ఎక్స్పర్ట్స్గా ఉంటారు, ఓకేనా. మనకి అన్ని హాస్పిటల్స్లోని ఈ పదం వినిపించదు, బట్ వీళ్ళు వెల్ ట్రైన్డ్, ఓకేనా. మనకి ఈ కాలేజ్ వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉందండి. అండ్ ఈ కాలేజ్కి ఏంటంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు కూడా ఉంది. అటు సెంట్రల్ ఇటు స్టేట్ లెవెల్లో ఉన్న కౌన్సిల్స్ యొక్క గుర్తింపు కూడా కాలేజ్కి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే కాలేజ్కి సంబంధించి ఫోకసెస్ ఆన్ డిప్లొమా లెవెల్ నర్సింగ్ ట్రైనింగ్, అలాగే ప్రొడ్యూసింగ్ స్కిల్డ్ స్టాఫ్ నర్సెసెస్, ఓకేనా. మనకి డిప్లొమా లెవెల్, మనకి ఇంజనీరింగ్లో మోస్ట్లీ మనం డిప్లొమా కూడా చేస్తూ ఉంటాం. సో నర్సింగ్లో కూడా కొంతమంది డిప్లొమా చేసే వాళ్ళు ఉంటారు, అంటే మెడికల్లో. సో అలాంటి వాళ్ళకి అండ్ నర్సింగ్ ట్రైనింగ్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే స్కిల్డ్ నర్సెస్ని ప్రొడ్యూస్ చేయడమే మా యొక్క మిషన్ అని కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ అండర్గో క్లినికల్ ప్రాక్టీస్ ఎట్ కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్లో ఏదైతే కామినేని హాస్పిటల్స్ ఉన్నాయో అందులో మేము విద్యార్థులకి ట్రైనింగ్ కూడా ఇస్తాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్ అయినా మెడికల్ అన్న టర్మ్ మీకు ఎక్కడ కనిపించినా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ కాలేజ్ గురించి చూద్దాం. కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీపురం, నార్కట్పల్లి, నల్గొండ జిల్లా. మనకి ఇది థర్డ్ కాలేజ్ అండి. కామినేని
ఎడ్యుకేషన్ సొసైటీలో. ఓకేనా, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2005 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ అసోసియేషన్ విత్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్ ఎట్ నార్కట్పల్లి. నార్కట్పల్లిలో మనకి ఇంకొక కాలేజ్ కూడా ఉంది. సో ఆ కాలేజ్ అసిస్టెంట్స్తో అయితే ఈ కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు, ఎంఎస్సీ నర్సింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా, ఇది మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. అండ్ ఐఎన్సీ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ యొక్క గుర్తింపు కూడా కాలేజ్కి ఉంది. ఓకేనా, ఈ కాలేజ్ యొక్క హైలైట్స్ మాట్లాడుకుందామండి. కిమ్స్ క్యాంపస్ విత్ ఇన్ ఏ 1050 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఉంది, ఆఫరింగ్ వాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్, నాన్ ఫర్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇన్ ది రూరల్ తెలంగాణ. సో వీళ్ళు ఏంటంటే కిమ్స్ క్యాంపస్లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి కాలేజ్ని, వీళ్ళు ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి మీకు విద్యార్థులకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అద్భుతంగా అందుతుంది. ఓకేనా, ఎందుకంటే కొంచెం కాలేజ్ దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రాక్టికల్స్కి తీసుకోవడానికి అప్పుడప్పుడు డిలే అవ్వడం కానీ లేదంటే పోస్ట్ పోన్స్ జరగడం కానీ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, పక్కనే ఉంటుంది కాబట్టి హాస్పిటల్ కూడా మీకు ఎలాంటి పోస్ట్ పోన్స్ ఉండవు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అద్భుతంగా అందుతుంది. ఓకేనా, మనం ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఏం మాట్లాడుకోవచ్చు అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది, అలాగే రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. ఓకేనా, మెడికల్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా అద్భుతంగా అందిస్తున్న వన్ ఆఫ్ ది కాలేజ్ కామినేని అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కాలేజ్ గురించి చూద్దాం. కిమ్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నార్కట్పల్లి, నల్గొండ జిల్లా. ఓకేనా, ఇది మనకి అలాంగ్ సైడ్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ టు ప్రొవైడ్ డిప్లొమా కోర్సెస్. మనకి ఈ కాలేజ్లో ఏంటంటే డిప్లొమా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మెడికల్లో. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, జిఎన్ఎం అంటాం కదా, 3 సంవత్సరాల కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఐఎన్సీ అండ్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ యొక్క గుర్తింపు కూడా ఉంది. అఫిలియేషన్ వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది కాలేజ్. ఓకే, నెక్స్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్ నర్సెసెస్. స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఫర్ ప్రాక్టీస్ ఎట్ కిమ్స్ హాస్పిటల్స్ నార్కట్పల్లి, ఎన్ష్యూరింగ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. ఓకేనా, మనకి స్టార్టింగ్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ కంటే 10th క్లాస్ నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు బైపీసీ చేసి ఉండకపోవచ్చు అప్పటికే. సో ఇక్కడ ఏంటంటే ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్ నర్సెస్. ఎంట్రీ లెవెల్ టైంలో కూడా అంటే వాళ్ళకి అప్పటికే కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది, సబ్జెక్ట్స్ కూడా అంతా ఎక్కువ వాళ్ళు చదివి ఉండరు కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మేము స్టడీస్ అందిస్తాము, ట్రైనింగ్ అందిస్తామని చెప్తున్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి ప్రాక్టీస్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే రూరల్ హెల్త్ కేర్ వేరేగా ఉంటుంది, అర్బన్ లెవెల్లో హెల్త్ కేర్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ మెంటాలిటీస్ వేరేగా ఉంటాయి, ట్రీట్మెంట్ విధానాలు వేరేగా ఉంటాయి. సో సైకాలజీ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ విధానాన్ని ఇక్కడ ట్రీట్మెంట్ విధానాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మేము అర్బన్ అండ్ రూరల్ హెల్త్ కేర్ సెట్టింగ్స్కి పిల్లల్ని కూడా ట్రైనప్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. కాలేజ్ ఏదైనా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాక్సిమం ఒక్కటే, కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్ రాయకపోతే కనుక కొంతమంది నీట్ ఎగ్జామ్ తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది కాలేజెస్లో ఏంటంటే ఇంటర్లో కనుక మంచి మార్క్స్ వస్తే కనుక మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక ఎలిజిబిలిటీ చూద్దామండి. బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి 4 సంవత్సరాల కోర్సు. ఈ కోర్స్ చేయడానికి మన ఏజ్ ఎంత ఉండాలి అంటే 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2025 నాటికి, అంటే అడ్మిషన్ ఏ సంవత్సరంలో తీసుకుంటుంటే ఆ సంవత్సరంకి మనకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి 31 డిసెంబర్ నాటికి. అండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ చేసి ఉంటాం కదా, డిప్లొమా అయితే 10th క్లాస్ సరిపోతుంది. ఇంటర్మీడియట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్లో 60% మనకి పర్సంటేజ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమడుగుతున్నారంటే ఎప్సెట్ కానీ లేదంటే నీట్ యూజీ కూడా రాసిన వాళ్ళు యాక్సెప్టబుల్. 2 రాయని వాళ్ళని ఇంకా వేరంటే కరీంనగర్ కోటాలో వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయడం అంటే 2 సంవత్సరాల కోర్స్ ఇది మనం జిఎన్ఎం కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన తర్వాత చేసే కోర్స్ ఇది. ఓకేనా, దీనికి ఏంటంటే 10+2 పాస్ అవ్వాలి. జిఎన్ఎం డిప్లొమా చేసి ఉండొచ్చు. ఇది కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలండి. ఓకేనా, మీరు రిజిస్టర్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ మ్యాండేటరీ.
ఓకేనా. మీరు గుర్తింపు పొందిన నర్స్ అయితేనే మీరు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది చేయగలుగుతారు. ఓకే, ఇక ఎంఎస్సీ నర్సింగ్ వచ్చేసి 2 సంవత్సరాల కోర్స్ అండి. ఇది మనకి పీజీ కోర్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ నర్సింగ్. ఓకేనా, బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అప్పటికే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయినా చేయొచ్చు. ఏది చేసినా కూడా మీరు నర్సింగ్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్స్ ఉంటాయి కదా, ఆ కౌన్సిల్స్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఓకేనా, మినిమం 50% అయితే పర్సంటేజ్ వచ్చి ఉండాలండి బీఎస్సీ నర్సింగ్లో. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినహాయింపులు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా ఎంఎస్సీ నర్సింగ్లో మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా, ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో మనకి కామినేని అండర్లో 4 కాలేజెస్ ఉన్నాయి కదా, సో వాటి ఇంటేక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈ కాలేజ్లో మనకి ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు, వాటి ఇంటేక్ ఎంత, కరోనరీ కోటాకి ఎంత, మేనేజ్మెంట్ కోటాకి ఎంతో చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాలు కదండి. ఈ 4 సంవత్సరాల కోర్స్కి టోటల్ ఇంటేక్ వచ్చేసి 50 సీట్లు. అందులో కేటగిరీ ఏకి 30, కేటగిరీ బికి 20. ఇక నెక్స్ట్ ఎంఎస్సీ నర్సింగ్కి మెడికల్ సర్జరీలో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి పీజీ లెవెల్ కోర్స్ ఇది. ఓకే, దీంట్లో 12 సీట్లు అయితే ఉంటాయండి. 6 సీట్లు వచ్చేసి కరోనరీ కోటాకి, 6 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి. నెక్స్ట్ ఎంఎస్సీ నర్సింగ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఇది కూడా పీజీ లెవెల్ కోర్స్. 12 సీట్లు టోటల్ ఇంటేక్, 6 సీట్లు సిక్యూ అంటే కరోనరీ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి 6 సీట్లు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ నర్సింగ్ పీడియాట్రిక్స్, ఇది కూడా పీజీ కోర్స్. 12 సీట్లు అయితే ఇంటేక్ ఉంది. 6 వచ్చేసి కేటగిరీ ఏకి, 6 సీట్లు కేటగిరీ బికి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ నర్సింగ్ సైక్రియాట్రీ, ఇది కూడా పీజీ కోర్స్ అండి. 12 సీట్లు టోటల్ ఇంటేక్గా ఉంది కాలేజ్లో. 6 సీట్లు అందులో కరోనరీ కోటాకి, 6 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ బేసిక్ డిప్లొమా ఆపరేషన్ రూమ్ నర్సింగ్. సో ఇది డిప్లొమా కోర్స్. ఈ 4 కూడా డిప్లొమా కోర్సెస్ అనండి. 15 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. 8 సీట్లు వచ్చేసి కేటగిరీ ఏకి, 7 సీట్లు మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి పోస్ట్ బేసిక్ డిప్లొమా ఎక్కడ ఆఫర్ చేస్తున్నారంటే కార్డియోథొరాసిస్ నర్సింగ్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టోటల్ ఇంటేక్ 15 సీట్లు. అందులో కరోనరీ కోటాకి 8 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 7 సీట్లు అయితే ఇంటేక్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ బేసిక్ డిప్లొమా ఆంకాలజీ నర్సింగ్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. టోటల్ సీట్లు 15, అందులో కరోనరీ కోటాకి 8, మేనేజ్మెంట్ కోటాకి 7 సీట్లు. నెక్స్ట్ అండ్ లాస్ట్ పోస్ట్ బేసిక్ డిప్లొమా క్రిటికల్ కేర్ నర్సింగ్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది డిప్లొమా కోర్స్ అండి. టోటల్ సీట్లు వచ్చేసి 17, అందులో కేటగిరీ ఏకి 8 సీట్లు, కేటగిరీ బికి వచ్చేసి 7 సీట్లు టోటల్ అయితే ఇంటేక్గా ఉంది. సో ఇవన్నీ కూడా కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్లో ఉన్న కాలేజ్లో ఆఫర్ చేస్తున్న పీజీ, డిప్లొమా అలాగే యూజీ కోర్సెస్, వాటి ఇంటేక్. ఓకేనా, నెక్స్ట్ కాలేజ్లో ఇంటేక్ చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది మనకు వచ్చేసి నార్కట్పల్లిలో ఉందండి. ఇంటేక్ ఎంతో చెక్ చేద్దాం. బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు, ఎంఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్కి 100 సీట్లు, అందులో 50 సీట్లు కేటగిరీ ఏకి, 50 సీట్లు కేటగిరీ బికి. ఇక పీజీ కోర్స్కి వచ్చేసి 20 సీట్లు, కరోనరీ కోటాకి 10 సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ కోటాకి. ఓకేనా, నెక్స్ట్ కాలేజ్ కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది మనకి ఎల్బీ నగర్లో ఉంది. సో ఇక్కడ మనకి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ జిఎన్ఎం ఆఫర్ చేస్తున్నారు, బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇది మనకు వచ్చేసి డిప్లొమా కోర్సు ఒకటి, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్. డిప్లొమా కోర్స్ వచ్చేసి 60 సీట్లు అయితే టోటల్ ఇంటేక్గా ఉంది. అందులో 30 కేటగిరీ ఏకి, 30 కేటగిరీ బికి. ఇంకా 50 యూజీ కోర్స్ ఉంది కదా బీఎస్సీ నర్సింగ్కి. 25 సీట్లు వచ్చేసి కేటగిరీ ఏకి, 25 సీట్లు కేటగిరీ బికి. సీట్లు ఎందుకు చెక్ చేయాలి అంటే అసలు ఆ కాలేజ్లో మనకు వచ్చిన ర్యాంక్స్కి సీట్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా, మనం ఏవైతే ఆప్షన్స్ పెట్టుకుంటామో ఇలాంటి కాలేజెస్ని ఆప్ట్ చేసుకోవచ్చా, చేసుకోకపోతామా. ఎందుకంటే మీరు అన్ని కాలేజెస్ మీరు లిస్ట్లో పెట్టాలి, కానీ హోప్స్ పెట్టుకోకుండా ఉండాలి. హోప్స్ పెట్టుకోవాలి అనేది ఈ ఇంటెక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో మనకి కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో ఉన్న 4 కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉన్నాయి మాట్లాడుకుందాం. బీఎస్సీ నర్సింగ్ ఫీజ్ డీటెయిల్స్ ఫర్ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఎల్బీ నగర్లో ఉన్న ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎంత ఫీజు పే చేయాలి అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే కేటగిరీ ఏ వాళ్ళు వచ్చేసి 45,000 రూపాయలు, కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా వాళ్ళు వచ్చేసి 1,75,000 రూపాయలు అయితే పే చేయాలి. ఓకేనా, నెక్స్ట్ కాలేజ్లో ఫీజు చెక్ చేద్దాం. బీఎస్సీ నర్సింగ్ ఫీజ్ డీటెయిల్స్ ఫర్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్లో కేటగిరీ ఏకి 45,000 రూపాయలు, కేటగిరీ బికి 1,50,000 రూపాయలు అయితే పే చేయాలి. ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే. ఓకేనా, ఇవి కాకుండా ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి ఉంటాయి.
థర్డ్ కాలేజ్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్. ఇక్కడ కేటగిరీ ఏ వాళ్ళకి అప్రాక్సిమేట్గా 45,000 రూపాయలు, కేటగిరీ బి వాళ్ళకి 1,75,000 రూపాయలు అయితే అవుతాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ కాలేజెస్లో మనకి సీట్ రావాలంటే మనం రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్ రావాలో చెక్ చేద్దాం. ఫస్ట్ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్ హైదరాబాద్, కాలేజ్ కోడ్ వచ్చేసి KMNH. ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ అండి. మనం 2024-25 అలాగే 23-24 క్లోజింగ్ ర్యాంక్స్, ఓపెనింగ్ ర్యాంక్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 24-25 చూస్తే 16,799 నుంచి 44,944 మధ్య అయితే రావాలి. ఇంకొంచెం ముందు అకాడమిక్ ఇయర్కి ముందుకు వెళ్తే కనుక 17,703 నుంచి 63,056 లోపు అయితే రావాలండి. ఇక నెక్స్ట్ కాలేజ్ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నార్కట్పల్లి నల్గొండ. ఇక్కడ ఏంటంటే కాలేజ్ కోడ్ KMNC. ఈ కాలేజ్లో 2024-25కి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 10,019 నుంచి 54,311 లోపు అయితే రావాలి. 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ చూద్దాం. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 11,549 నుండి 61,744 మధ్యలో అయితే ర్యాంక్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక ఫైనల్గా అసలు కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో హాస్టల్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఎస్, ఆఫర్ చేస్తున్నారు. మనకి నర్సింగ్ కోర్సెస్ ఎక్కువగా అమ్మాయిలే చేస్తూ ఉంటారండి, రేర్గా అబ్బాయిలను కూడా చూస్తూ ఉంటాం. సో అమ్మాయిలకే వీళ్ళు హాస్టల్స్ ఆఫర్ చేస్తున్నారు. మనకి హాస్టల్స్ వచ్చేసి 125 రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈచ్ రూమ్లో 3 స్టూడెంట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. వెల్ వెంటిలేటెడ్ అండ్ ఫర్నిష్డ్ హాస్టల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇన్ హౌస్ మెస్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. హైజెనిక్ అండ్ హోమ్లీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెషల్ మెన్యూస్ కూడా ఉంటాయి ఫెస్టివల్స్ టైంలో. మనకి ఇక్కడ వచ్చేసి 24 గంటలు కూల్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే రీక్రియేషన్ రూమ్స్ కూడా ఉంటాయి, మనకి యాక్సెస్ ఉంటుంది. ఇండోర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అవుట్డోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ ది హాస్టల్ క్యాంపస్. ఓకేనా? మనకి హాస్టల్స్లో వచ్చేసి సెక్యూరిటీ రౌండ్ ది క్లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. వార్డెన్స్ కూడా ఉంటారండి, ఎక్స్పీరియన్స్డ్ వార్డెన్స్. ఓకేనా? ఇక్కడ మనకి కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో ఉన్న హాస్టల్స్లో మనకి స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది ఎంటైర్గా కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో ఉన్న 4 నర్సింగ్ కాలేజెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో ఎవరికైనా అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఈ కాలేజే కాదు, మీకు బీఎస్సీ నర్సింగ్ అయినా, లేదంటే MBBS అయినా, BDS అయినా, లేదంటే ఏ కోర్స్ అయినా కూడా, బీఎస్సీ అగ్రికల్చర్ అయినా ఏ కోర్సుకి సంబంధించిన అడ్మిషన్ కావాలి అన్నా కూడా మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.